3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జయ హన్మ జయ జయ హన్మ అరే నిలబడ్డోని వాళ్ళుతాయి అడ్డం పడ్డోని వాళ్ళుతాయి ఈ లింగం ముద్దట లింగం లేకపోతే ఈ రత్త నువ్వు మున్న కాకపోతే మా మనిషి భయం ఉన్నదా ఇటు కూర్చో ఎందుకు కూర్చో నేను ఎప్పుడో కూర్చోండి ఇప్పుడు కూర్చోండి కాదు అమ్మా కూర్చో లంగప్ప పర్వం అంటది నిమ్మలంగా కూర్చో అంటే నువ్వు అనతా మీద కూర్చోమంటారు అట్లా అనడానికి ఆగో నిన్న అక్కడ కథ చెప్పలే ఆ పరకాల కాడ కథ చెప్తాంటే లంగనాలు దిగి లంగ కింద పడలేదా ఆ లంగ తెల్లకుండా ఇటు రాయి పక్కలు ఉన్నాయి ఆ లంగకు లంగక సరే లంగ తేర బాడకావు తేర బాడకావు కొండంగ మూతి బాడకావు మంచి లంగ తేరా అని చెప్పి అంటే ఆ పొక్కలు వేల లంగ పట్టుకత్తి మంచి సీరే ఓ లంగ కొనుక్కరా అని చెప్పి అన్నికి ఎంత ఇచ్చిన ఎంత ఇచ్చిన తెమ్మని పైసలు ఇచ్చిన 200 ఇచ్చిన 200 ఎందుకు ఇచ్చిన 500 రూపాయలు ఇచ్చిన ఇస్తే 500 పోతే కథం వీళ్ళు ఇత్తివి ఇట్లా గుద్దుతివి మింగుతివి నీకేమన్నా ఎరికేరా నీవే పెట్టుకుంటే ఇంటికి నీకేమన్నా ఎరికేరా బరౌండ్ షాప్ కాడి వేరాక బండి నాది ఆంజ కాలు అంత పట్టుకోనాది ఇప్పటికైనా అప్పటికైనా బిర్యానీ పట్టడాడా ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళకు ముగ్గే రావాలి మొగోళ్ళకు పెగ్గే రావాలి సీసలు రాయినోడు పెద్దోడైనా సీసలు అమ్ముకున్నాడు పెద్దోడైనా రాయినోడు పెద్దోడు కాలేదా కాలే వాడేడైదు సీసాలు అమ్ముకున్నాడే పెద్దోడయ్యాడు ఒక్కొక్క సీసా బత్తడి చేస్తాడు ముచ్చడి లారీ చేస్తాడు లారీ వేసి లోడు కొట్టాడు వాడు ఇక తాయినోడు ఉన్నది అమ్మ రోడ్డు కొత్తది అమ్మ రోడ్డు అనుకుంటూ పోతాడు వాడు
అట్లా అందుకే కాసొంటి బట్టలు పట్టుకొచ్చింది నువ్వే తెత్తే నువ్వే గిట్ల పడుతుంది కాదు కానీ మనం ఈ గుళ్ళెప్పు ఎలిగెత్తాను నా గురు ముందు గనగన గనగన గంట ఎందుకు కొడతాను అంటానా నేను గంటలు ఎప్పుడు పట్టిండే వెనక ఎన్న అంటుకున్నది ముందట కన్ను అంటుకున్నది నా గంట సప్పుడు సరే గంట సప్పుడు కూడా వెరికే సరేనయ్యా నువ్వు గంట కొట్టలే అన్నావు నువ్వు ఈ గుళ్ళు ఉండిగా గుడి ముందడికి అచ్చగల్ల బుచ్చగల్ల జోగ సన్నాసి వరదేశం పరదేశంలో వచ్చి గనగన గనగన గంట కొడుతుర్రు కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లడాట అచ్చిన సంఘం అయ్యే బయటికి వెళ్ళిపోయి నేను భిక్షం పెట్టేస్తా నువ్వు ఈ గుళ్ళు ఉండిగా గుట్టంతా మగాని గుండీసి పెట్టి గుడి ఉడకలాడదా నువ్వు పోతావా ఇక్కడ మనిషిని అంటే నువ్వు గుట్ట అంత మనిషివి నేను మొత్తానికి బుడుగుడుకలాడదాన్న లేకపోతే మొగోడే ఆడదే ఇంతంతున్న మొగోడే అంటావు చెట్టు ఎత్తున్నా ఎంత అది ఎంత ఎత్తున్నా ఆడదే అంటావు మొగోడే మగ పురుగు జగ పురుగు పదార్థలేసిన బంగారు పురుగు మొగోడు అన్నప్పుడు సచ్చదాకా పెళ్లి కొడుకే ఆడవాళ్ళని అంటారా మగ పురుగు జగ పురుగు పదార్థలేసిన బంగారు పురుగు ఆడిది 10 రోజులు అవ్వగారింటికి పోతే మోగోంది ఎండి పురుగు బతకైతే కావచ్చు మాకు బర్రెంట్ షాపులు లేవే గదే అమ్మ అనుకుంటాం గదే పెన్నం అనుకుంటాం చూడడం వద్దు సంగమయ్య వేడికి వెళ్ళి భిక్షం పెట్టేద్దాం నాదా రమ్మాని భర్తలు తీసుకోరు గుళ్ళకెళ్ళి గుడటువంటి పుట్టకాడికి వెళ్ళి సంగమయ్య వేడిగా సంగమయ్య ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది నానా అయ్యా అటువంటి పుట్ట ముందు ఖర్చు గనగన గనగన గంట కొడుతున్నావయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఎందుకంట వచ్చి మా తప్పులు విన్నము చేసినవు తండ్రి రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ అటువంటి నీ బిడ్డోలో ఉన్న కొడుకు బిడ్డోలో ఉన్న తండ్రి వచ్చి మా తప్పులు విన్నము చేసినావు కాబట్టి అయ్యా మాకు వాడపిల్లల పని తండ్రి అట్లయితేనే పుట్టకాడికి వెళ్ళి పోతాం లేకపోతే ఏ పుట్టకన్నది విన మా ప్రాణం తీసుకుంటాము తండ్రి నా రాజ్యం మరి అడక తినే బుచ్చగానికి ఒక ఊరని ఒక పళ్ళని నిద్ర ఉండదు బిడ్డ ఏడసి గడబడితే దాన్ని నా ఊరు అనుకుంటాడే బిడ్డు అనేది నిద్ర ఉండదమ్మా దిక్కులేని గుళ్ళ దీపాలు పెట్టినావు పాడవంట గుండి భక్తి ఎచ్చి పూజ చేస్తున్నావు కావన్నా ధాన్యము కావన్నా ఎండి కావన్నా బంగారం కావన్నా బిడ్డ
ఈరు నగుర వేలే నా భర్త వరదరాజు నా పేరు వరద సుందరదేవి తండ్రి నా గర్భస్థానం ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు ఉన్నారయ్యా పెద్ద కొడుకు పనవడరాదు పెద్ద కొడుకు పనవడరాదు చిన్న కొడుకు వడవంటి తూర్పు రాదు దక్షిణం రాదు ఉత్తరం రాదు నలుగురు గోడలకు పెళ్లి ఎంత నాకు నలుగురు గోడల్లా చిర్రయ్యా నాకు నలుగురు కొడుకులు గోడలు ఉన్నారు కానీ అయ్యా పండుగల్ల పండుగ రాకెట్ల పండుగ నాడు అచ్చిపోయే అక్కయ్యళ్ళ చూసి నా నలుగురు కొడుకులు బాధపడతారు కన్నీళ్లు ఇస్తాను అయ్యా అందుకే అంటారు మాకు ఒక చెల్లు మాకు అక్కుంటే ఏ ఊరికి ఇచ్చినా గాని ఏ ఊళ్ళకి వెళ్ళి ఎంత దూరాన ఉన్న మా అక్కో మా చెల్లు ఉంటే మాకు రాకీడి తెచ్చి మాకు గట్టపోవునా అని అటువంటి ఒక్క నా నలుగురు కొడుకులు బాధపడుతున్నారయ్యా అది కాకున్నా మరి అటువంటి పండుగల పండుగ మరి సత్తల బతుకమ్మ పండుగ నాడు నాకు అటువంటి ఇంటికి వెళ్ళి బతుకమ్మ పట్టుకొని పోయి ఆట ఆడుకున్నందుకు నాకొక్క బిడ్డ లేదు అట్లా కాకుండా మనుండి అంతసేపు బుక్కడ అన్నం పెట్టి అరుచుకునే బిడ్డ లేదు సచ్చిన్నాడు అవ్వా నాయనా అని ఏడుచుతందుకు మాకు బిడ్డ లేదయ్యా బిడ్డల బలమోడి గట్టు వరద సుందరి నాలుక మీద ఫలం పెడితే నానా రుసుల దాకా నాభి దాకా ఫలం చేరుకున్నది ఫలమోడి కట్టుకున్న తల్లి వరద సుందరి దేవి రావయ్య నాగా వరదరాజా ఇంటికెళ్ళి పోదాము మనము ఈ ఫలమోడి కట్టుకొని అటువంటి అది భార్య భర్తలు దాసి పుల్లవద్దని ఎంబడి పెట్టుకొని ఎట్లా వస్తున్నారమ్మా ఎట్లా వస్తున్నారు సిన్నిదోరో బంగుల కాడ సిన్నిదోరో బంగుల కాడ సిడిలయ్యగురో సిన్నిదోరో బంగుల కాడ సిడిలయ్యగురో
ఆగు అటువంటి వారా వెనడు ఎవడ దూరాన భవనాలు వేడిగా కరువు భార్య భర్తల భవనాల ముందరికి వచ్చిండ్రు అమ్మా దాసి ఏం చేస్తారే ఇంట్లో ఏం చేస్తారా అంటే బెండ్ కట్టుకుంటారా గట్ల కాదు బాడుకా ఒక్క మాటకు రెండు అర్థాలు పెట్టుకుంటానంటే ఎండ పెట్టుకుంటానని మేము అడుగుతున్నాం మాదే తప్పు. కేసీఆర్ నల్ల ఖాళీగా వస్తా అంటే మందిరా సంవత్సరులు మా ఆకిట్ల కత్తానిక నల్లకు బెండ్ పెట్టుకుంటే అది వీళ్ళందరూ అంటే నల్లకు బెండ్ పెట్టుకుంటారా అంటారా నల్లగా పెట్టుకుంటానవా వాళ్ళకు బెండ్ పెట్టుకుంటారు మరి అదేంటి పోయింది అలా అది ఏం చేస్తుందో ఇంటెనక ఉడుకుముడుకు తీసి ఇల్లు మీద వస్తాను పూడి తీసి మంది గొప్పలు వేరే వస్తాను అది గట్ల చేస్తాను మరి అది అయ్యో గట్టిగా చేస్తాను అంటే యోగా మీటింగ్ రావాలంటే ఎవరైనా వస్తారా వస్తలేరు అయితే నా గుడిసె కాలిపోయినాడు వాళ్ళ గుడిసె కాలిపోతే అందరు వస్తారని వాళ్ళు ఏమో వస్తాను అక్కడ అయితే నీది గుడిసే నీ గుడిసే అసలే నీకు ఇందిరా మిల్లు రాలే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మళ్ళా ఈ రేవంత్ రెడ్డి ఇచ్చే ఇల్లు కూడా ఈ వారికి ఇస్తలేడు అని రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఎవరు ఏ ప్రభుత్వం అయినా నీకు ఇల్లు రాలే ఇల్లు రాకపోతే ఒక్క పని చేసి రావు పొయ్యిల పూడి తీసి మంది కొంపల మీద వారం వస్తే నీళ్లతో నట్టుగా మంది కూడా 10 కొంపలు కాలిపోతే ఆ 10 మంది నువ్వొక్క దానివి మండలాఫీసుల పొంటి తిరుక్కుంటే ధరణ ఎత్తే వాళ్ళకు 10 కొంపలు నీకు వాళ్ళను నీకో ఇల్లు వస్తుందని రూపాయి కట్టి మంది కొంపలైనా పొయ్యిల పూడి తీసి మంది కొంపలైన వారం వస్తారా మరి నీవు ఒక్క కొంపైన వారం పరవసుకోపోయిన మంది కొంపలు ఎందుకు వస్తానవే ఏమన్నా రమ్మంటే వస్తారు వస్తారు కాబట్టి వాళ్ళ 10 మీద పోతే వాళ్ళు 10 మంది నాతో 11 మందివి ఇక మేము రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి డబల్ పెట్టి అడకచ్చుకుంటాం అవ్వా గేట్ కాడి చూస్తా బాబు నువ్వు గేట్ కాడి చూస్తా అడుగు వెళ్తావు ఇది కూడా మంచి తెలివి చేస్తాను. ఒక్క ఊరు నీలా పడుతుంది ఇంకేంది గత చెప్తాను దాసి బయటికి వెళ్ళవమ్మా రా బిడ్డ ఎప్పుడు కారు పోయింట అదే అట్లా కాదమ్మా కుడిపాదం తీసి చెప్పల గలమల బలబట్టి ఇల్లు నిండవా ఎర్రవచ్చని పొల వాటి అడిలకి రాము కావిడ ఆశపడవచ్చు అవ్వాయి దేవుడు
గట్ల మల్యాలు చిన్నోళ్ళు కాదమ్మా. గాలి ఏమంటారు? ఎవరు? మా వారన్నా. మా వారాన్ని గట్టినే అంట. మరి ఏం చేయాలి? గొంతు రోజు గొర్రెనా గొంతు తినేది. మా వారాన్ని గట్టిన పేరు పెడతారు కానీ గొప్పలు అని బాంచాను. నువ్వైన పని కాయ నా పని అయిందా? ఇచ్చిందా దిగులుచ్చుడేంటిది? కాదమ్మా, నువ్వు సంతాన ఫలం కోసం వెళ్ళిపోయినావు కాబట్టి ఆ పరమాత్ముడు నీకు సంతాన ఫలం ఇచ్చి నాయలేదమ్మా. అమ్మా ఫలమైంది బిడ్డ, దేవుడు ఫలం ఇచ్చిండు బిడ్డ, మనకు వచ్చిన బాధ లేదమ్మా అని కుడి ప్రాణం తీసి కడప ఉదల పెట్టి భవనాలు సతి పురుషులు భవనాలు నిండుకున్నప్పుడు ఫలం తిన్నా తల్లి చూడు వరద సుందరి దేవి కక్కచ్చి నాగది కళ్యాణం వచ్చి నాగది. అలవాటి వాళ్లకు పుణ్యాన 9 గడియలాట, ఇలనాటి వాళ్లకు పాపానాట 10 నెలలాట. రాసి నాకంత తిప్పినట్టు అవుతుంది. అయ్యో తప్పినాక తిప్పదా? తప్పింది ఏంటిది? లంగముండా దేవాల దేవతల పూజలు మన దేవుడు మెచ్చి బలవాడి కట్టవచ్చు, మన దేవుడు మెచ్చి బలవాడి కట్టవచ్చు. పోతున్నావా మంత్ మిస్ కావచ్చు. అట్లయితే ఇట్లయితావా నాకు ముందుగా పొలగాడి కడుపులో పడ్డప్పుడు కడుపునంతా గడ్డ పని తవ్వినట్టు పాడుపడా. అంతేనా? అనిపించేది రాసి మదన సుందారి మదన సుందారి
మనసులు ఎక్కడనగా మైదాకు ముద్దలు మింగుతారానమ్మా